వారు అత్యాధునిక ఇనుప చీలల విధానాన్ని ఉపయోగించి ఈ అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. 8 లోహాలతో చేసిన సూర్య భగవానుని విగ్రహం ఎలా తయారు చేయబడింది? ఈ గుడి నిర్మాణం జరుగుతున్నప్పుడు 12 సంవత్సరాల వయసున్న బాలుడు తన ప్రాణాలను ఎందుకు అర్పించాడు? అసలు ఈ గుడిని ఎవరు నిర్మించారు? ఈ గుడి తన కాలం కంటే చాలా ముందుంది. సూర్యదేవుని రథం ఆకారంలో ఉన్న ఈ గుడి నేటికీ ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది. ఈ రథం చక్రాలు ఎలాంటి గడియారం లేకుండానే ఖచ్చితమైన సమయాన్ని చెబుతాయి. ఇదంతా ఎలా? మన పూర్వీకుల దగ్గర ఉన్న ఆ సాంకేతికత ఏంటి? ఇంతటి అందమైన గుడి శిథిలాల రూపంలోకి ఎందుకు మారింది? ఇది ఆ 12 సంవత్సరాల బాలుడి శాపమా లేదా దండయాత్రల కుట్ర? ఈ కథలో మనం కోణార్క్ సూర్య దేవాలయ నిర్మాణ కథను, అలాగే శాస్త్రవేత్తల్ని ఆశ్చర్యపరిచే దీని అద్భుతమైన సాంకేతికతను గురించి తెలుసుకోబోతున్నాం. కోణార్క్ గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి మనం చరిత్ర పుటల నుంచి ద్వాపర యుగం కాలానికి వెళ్ళాలి. ఈ గుడి పునాది రాజు అత్యాశ వల్ల పడలేదు, కొడుకు పశ్చాత్తాపం వల్ల ఏర్పడింది. అది శ్రీకృష్ణుడు జాంబవతిల కుమారుడైన సాంబుడి కథ. అతను తన అద్భుతమైన అందం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి ఆ కాలంలో చాలా ప్రసిద్ధి. కానీ ఆ అందమే అతనిలో అహంకారాన్ని పెంచింది.